మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. చిరంజీవికి మేనల్లుడవుతాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్లు ఏమీ కొట్టకపోయినప్పటికీ తన మంచి మనసుతో ఇతరులకు సహాయం చేసే గుణంతో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమ బయట కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనకు తోచినంతలో చేయటానికి ముందుకు వస్తూ ఉంటాడు. తన తల్లి పేరు కలిసొచ్చేలా సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకొని సాయి దుర్గా తేజ్ అయ్యాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మాత అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో సాయి ధరమ్ తేజ్ మొదటి లుక్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాపై మెగా అభిమానులు బాగా ఆశ పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా నుంచి తర్వాత ఎటువంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఏమైందో తెలియక మెగా అభిమానులు అయోమయానికి గురయ్యారు. అయితే అసలు విషయాన్ని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గాంజా శంకర్ పేరు మార్చుకోవాలంటూ పోలీసులు నోటీసులు పంపించినట్టు తెలిపారు. తనతో పాటు సాయి ధరమ్ తేజ్కు నిర్మాత నాగవంశీకి కూడా పోలీసులు నోటీసులు పంపించారని చెప్పారు. ముందుగా ఒక కథ రాసుకొని ఆ ప్రకారం టైటిల్ కూడా పెట్టుకున్న తర్వాత దాన్ని మార్చమంటే అయ్యే పని కాదని, ఎందుకంటే కథను బట్టి టైటిల్ పెట్టామని, టైటిల్ మార్చాలంటే కథను మార్చాల్సి వస్తుందని అన్నారు. అందుకే ఇవన్నీ వద్దని అనుకున్నామని, పూర్తిగా సినిమానే ఆపేయాలని నిర్ణయించుకున్నట్టు సంపత్ నంది విచారించారు. సాయి ధరమ్ తేజ్కు ద్విచక్ర వాహన ప్రమాదం జరిగిన తర్వాత కొంత సమయం తీసుకుని విరూపాక్ష విడుదల చేశాడు. అది బంపర్ హిట్ అయ్యింది. అలాగే గాంజా శంకర్ కూడా ఆడుతుంది ఖచ్చితంగా అని మెగా అభిమానులు అనుకుంటున్న తరుణంలో అసలు సినిమానే లేదని దర్శకుడే ప్రకటించటంతో నిరాశకు గురవుతున్నారు. అసలు పోలీసులు ఎందుకు నోటీసులు పంపించారు అనేది దర్శకుడు చెప్పలేదు. ఒకవేళ వేరే వారి టైటిల్ను వీరు పెట్టుకుని ఉంటారని, అందుకే నోటీసులు పంపించి ఉంటారని, అలాగే ముందుకు వెళ్ళి ఉంటే హీరోతో పాటు దర్శకుడు నిర్మాతను కూడా పోలీసులు అరెస్టు చేసేవారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.